వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పెద్దమండ మండలంలో ఉన్నటువంటి పాపేపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు పెద్దమండం టు గాలివీడు వెళ్లే మార్గంలో ఒక బస్ షెల్టర్ కింద 70 నుంచి 80 ఏళ్ళు కలిగిన ఒక పెద్ద ఆమెతో ఇక్కడ ఒకరే జీవనం అయితే సాగించడం అయితే జరుగుతుంది. ఆమె అందరూ ఉన్న ఎవరు లేని విధంగా ఇక్కడ ఒకటే అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాము. ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇక్కడ అనేది అంశంపై ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు. వారిని ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ రోజు పెద్ద ఆమె అయితే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కష్టపడుతుంది ఇక్కడ? ఇక్కడ 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఇక్కడే ఉంటుంది. ఆమె నైట్ పూట కూడా ఇక్కడే ఉంటుంది. ఆమె ఏమడిగినా కూడా ఒకసారి చెప్పిన మాట ఇంకో రెండోసారి చెప్పడం లేదు సార్. మతి స్థిమితం కూడా సరిగా లేనటువంటి సన్నివేశం అయితే చూస్తున్నాం మేము. మతి స్థిమితం కూడా లేదు. ఆమెకు పెన్షన్ వస్తుందా లేదా అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. రెండోది వచ్చి ఆమెకు ఫుడ్ కూడా సరిగా సక్రమైన పొజిషన్ లో అందడం లేదు. ఎవరైనా ఇది దారించిపోతా ఉండి తెచ్చి పెడితే తింటుంది, లేదంటే పస్తుండాల్సి మార్గం. అందులోన నైట్ ఇక్కడ ఎవరే కానీ తిరిగే పరిస్థితి లేదు సార్. ఈ విషపురుగులు కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా అరాచకాలు కానీ జరగచ్చు, చెప్పలేం. వీళ్ళకైతే ఈ పెద్ద ఆమెకైతే ప్రొటెక్షన్ అయితే లేదు అంటారు. అవును సార్, 100కి 100 ప్రొటెక్షన్ అంటూ లేదు సార్. వీళ్ళకి సంబంధించి వీళ్ళ కొడుకులు కావచ్చు, ఎవరైనా బంధువులు కావచ్చు, ఇక్కడ వచ్చి చూడడం కానీ, అన్నాలు సమకూర్చడం కానీ ఇలాంటి ఏమైనా చేసిన కూడా ఇంతవరకు తెలియదు సార్. చెప్పండి, ఈ రోజు ఇక్కడ మనం చూస్తే అనాథగా అందరూ ఉండారు అని చెప్తున్నారు, కానీ ఎవరు లేని పరిస్థితి మనం చూస్తున్నాము. రాత్రిపూట పగులుపూట ఆమెకైతే అన్నాలు ఇలాంటి సమకూర్చాలంటే ఎవరు లేని విధంగా ఆమె బాధపడే సన్నివేశం అయితే మనం చూస్తున్నాము. ఎవరు ఆమె ఎన్ని రోజులు అయిందినా ఇక్కడికి వచ్చి ఏమన్నా చెప్పగలరా, డీటెయిల్స్ ఏమన్నా? దాదాపు 10 రోజుల మంటే ఇక్కడే ఉంది సార్. వర్షం పడుతుంది, ఒక పూట భోజనం ఎవరైనా తెచ్చి పెట్టే తింటది, లేదంటే పచ్చ ఉంది. కానీ నాకు కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, కోడలు ఉన్నారు, అందరూ ఉన్నారు అని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చి పట్టించుకునే వాళ్ళంటే ఎవరు లేరు. ఈ మీ సుమన్ టీవీ ద్వారా ఏమన్నా ఆమెకి ఏమన్నా వాళ్ళ ఇంటికి చేర్చే ఆస్కారం ఏమైనా ఉంటే అట్లా సహకరిస్తే చాలా మంచిది. పైగా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అంటూ లేరు. దాదాపు 15 రోజులుగా ఇక్కడే ఉంది, ఆమె బస్ స్టాండ్లోనే ఉంది. ఎవరు మా మనిషి అని వచ్చి పిలిచిపోయి వాళ్ళు కానీ పూట భోజనం తెచ్చి పెట్టిన వాళ్ళు లేరు. ఎవరన్నా తెలిసి తెచ్చిస్తే ఓ పూట భోజనం చేస్తుంది, లేకుంటే పచ్చ ఉండే దారి ఉంది. కానీ వచ్చి తీసుకుపోతారనేది దారి అయితే ఎవరికి కనపడట్లేదు. ఆమె ఎంతసేపు ఉన్నా పచ్చ ఉంది, వర్షం పడుతుంది, కనీసం చలికి వేసిలో కప్పుకోవడానికి ఆమె బెడ్షీట్ కానీ లేవు, తినడానికి కట్టుకోవడానికి బట్టలు లేవు, ఏం లేవు. పుట్టి కట్టుబట్టలతో తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆమెనంటూ పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఎంతసేపు అన్నా ఎవరన్నా వస్తే రావచ్చో, లేదంటే గ్యారంటీ లేదు. ఖచ్చితంగా రోజు భోజనం తింటుంది అనేది గ్యారంటీ కూడా లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె దాదాపు 90% పచ్చ ఉండేదానికి ఆస్కారం ఉంది. కానీ పట్టించుకున్న వాళ్ళంటూ ఎవరూ లేరు. దాదాపు 15 రోజులుగా మేము రోజు చూస్తాను. ఏదో ఎవరన్నా తెచ్చి పెద్ద టైర్ అయితే తింటుంది, లేదంటే పచ్చ ఉండదు. అసలు మంచి వ్యక్తి కూడా మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి ఒక విధంగా మెంటల్ గా ఆ విధంగా మాట్లాడుతుంది. ఆమెకు అసలు ఆరోగ్యం కూడా ఏజ్ బార్ అయిపోయింది కాబట్టి 75-80 సంవత్సరాల వయసు కూడా ఉంది సార్. కానీ ఆమెకు అంత పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఎవరన్నా సహకరిస్తే, ఎవరన్నా దాతలు ఉండి ముందుకు వచ్చి తెచ్చిపోయి ఇక్కడ అనాథాశ్రమంలో గణేసి పెట్టినా ఆమెకు బాగోగులు చూసుకోవడానికి దారులు. నీ పేరు పెద్దమ్మా? పాపిలమ్మ. ఎన్ని రోజుల నుంచి ఉన్నావు ఇక్కడ నువ్వు? నేను ఇది ఆ పక్క ఉండేది మనయే, ఇవన్నీ చూసుకొని దీనికి ఇల్లు కట్టాలాడ. ఇది ఇట్లా లేకుండా ఈ గోడ కట్టేసి అది గోడ కట్టేసి. నీకు అన్నాలు ఎవరైనా తెచ్చి ఇస్తారు ఇక్కడికి, తింటున్నావా సరైన టయానికి? నువ్వు చెప్తా, వీళ్ళు మంచాలు పలికాడికి వస్తున్నా. ఇక్కడ నుంచి బండి ఎత్తుకొని వస్తున్నా, వారింటి పోతున్నా. ఎంతమంది నీకు పిల్లలమ్మా? నాకు 44 మంది. 44 మంది పిల్లలు మీకు? కొడుకులు కూతుర్లు అంతా. ఎక్కడున్నారు వాళ్ళందరూ? నీకు అనాథగా వదిలేసి వెళ్ళిపోయినారు అందరూ, అంతమంది ఉన్నా కూడా? ఒక్క బిడ్డ నోటి మాట వచ్చి మాట్లాడే బిడ్డలు కాదు, అట్ట సాకినా నేను. అమ్మ అంటే అంత ఇది వాళ్ళకు. మా ఇంటి అంత మరి ఎవరు లేని అనాథగా బస్ షెల్టర్ కింద నువ్వు పాపం ఇక్కడ కష్టపడతా చూస్తున్నాం మేము. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినారు నీకు? ఆడుండే ఇంట్లో, ఆడన్ని ఇంట్లో నేను అట్లే పెట్టిపోయినాం. ఆడికి వచ్చి ఇంట్లో సామాన్లకి ఆ పెద్దమాడిలో మొత్తం ఎత్తపోయారు. పెద్దమాడి ఇక్కడ పడుకునే వాళ్ళు బేగాలు వేసారు. వేరే వాళ్ళకి ఇచ్చి బ్యాగులు పెట్టి పంపించన్నాడు.
ఈ పక్క ఇలా ఆ మిద్దులన్నీ మాయే. ఇప్పుడు ఈ భూములు చిన్న చెట్లు మాయే, ఈ భూములన్నీ మాయే. ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనస్తాపం గురయ్యి ఆమె ఇక్కడ జీవనం అయితే సాగిస్తుంది. ఆమెతో సరే మేము మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, కానీ మనం చెప్పిన మాటలకు ఆమె వేరే విధంగా అయితే మాటలు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళకి సంబంధించి ఎవరైనా పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి వృద్ధాశ్రమంలో కావచ్చు, వాళ్ళ ఇంటికి కావచ్చు తీసుకొని వెళ్ళి ఆమెకు సమకూర్చే విధంగా ఆమెకు సాయం చేయాలనేది ఇక్కడ సన్నివేశం అయితే చూస్తున్నాము.